చూడు సరస్వతి, శ్రవణం వల్ల నీ మనసుకేదో బాధ కలిగిందని నీ మాటల వల్ల నాకు తెలుస్తోంది. అదేంటో నాతో చెప్తే సమస్యను సరిదిద్దుతాం కదా. గొడవ చేసి సమస్యను ఎందుకు పెంచుకోవటం? మీ తమ్ముడు మనందరి కళ్ళు కప్పాడు బావగారు. రోజు పొద్దున్నే ట్రావెల్స్ కి వెళ్తున్నాను అని చెప్పిపోయి సాయంత్రం వరకు పార్కులో కూర్చుని అక్కడే తినేసి ఇంటికి తిరిగొస్తున్నాడు. ఈ రోజు ఆయన గారి టైం బాలేక నా కంట్లోనే పడ్డాడు. ఏంటి అని నిలదీస్తే అసలు నిజం బయట పెట్టాడు. రెండు కార్లు సీజ్ చేసేశారట. ట్రావెల్స్ ని మీరంతా బాధపడతారని చెప్పలేదు. ఖాళీగా ఉండలేక పని కోసం వెతుకుతున్నాను, కానీ ఎక్కడా పని దొరకడం లేదు. నేను పెద్దదిన చిట్టి ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం కదన్నయ్య. ఒకవేళ నువ్వు ఈ విషయం చెప్పుంటే మా ఆఫీసులోనే వదిన నీకేదైనా జాబ్ చూసేది కదన్నయ్య. పని దొరకడం లేదని బాధపడ్డం ఎందుకు? మింగ మెతుకోలేదు మీసాలకి సంపంగి నూనె అని ఎలా చెప్తాడు? నామోషి కదా. నాకేది చేత కాదు అని చెప్పుకోవడానికి ఎనలేని ఆత్మాభిమానం. ఎక్కువ మాట్లాడకు సరస్వతి. కొన్నాళ్ళు సంపాదన లేకపోయేసరికి నీకంత విలువ లేకుండా అయిపోయానా? భర్త అనే గౌరవం కూడా లేకుండా చులకం చేసి మాట్లాడడానికి కొంచెం అయినా కామన్ సెన్స్ ఉండకర్లా? అబ్బో, గౌరవం అదొక్కటే తక్కువ. నువ్వొక పని చూసుకుని సంపాదించి చూపించు, అప్పుడు నిన్ను మొగుడు అని అనుకుంటాను. అప్పటిదాకా నువ్వు అసలు నా మొగుడివే కాదు. సరస్వతి, సరస్వతి, ఏంటి ఓ రక్షణ చేస్తున్నావు? భార్యని చూసుకోలేని మొగుడికి కోప్పడే హక్కు కూడా లేదు.
తెరుచుకుంటే నేను సంపాదించగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. సరస్వతి, అవన్నీ తర్వాత. ముందు తీసిన తాళి మెళ్ళ వేసుకో. నేను వేసుకోనక్క. నీకేమైనా పిచ్చి పట్టిందా సరస్వతి? ట్రావెల్స్ లో లాస్ వచ్చిందని శ్రవణ్ నీ కించపరచడం ఏమైనా భావ్యంగా ఉందా? తాళంటే భార్యాభర్తల బంధం అంటే ఏవైనా ఆటలు అనుకుంటున్నావా? నువ్వు వీళ్ళ చిన్న విషయానికి తాళి తీసేసావని తెలిస్తే నలుగురిలో మన పరువు ఉంటుందా? మోడలింగ్ కోసం దాక్షాయిని తాళి తీసినప్పుడు పరువు ఎక్కడికి పోయిందక్క? అదే మోడలింగ్ పేరు చెప్పి తాగి అందరికీ టీవీలో కనిపించినప్పుడు ఎక్కడికి పోయిందా పరువు? సరస్వతి, నీ గొడవేదో నువ్వు చూసుకో. ప్రతిసారి నా ప్రస్తావన తెచ్చి నన్ను చిన్న చూపు చూస్తే నేను ఊరుకోను. నిన్ను చిన్న చూపు చూడ్డానికి నాకు వేరే పని లేదనుకున్నావా దాక్షాయిని? ఈ ఇంట్లో నీకో రూలు నాకో రూలు కుదరదు అని చెప్తున్నాను. వాదనలు వద్దు సరస్వతి. మీ ఆవేశాల కోసం దయచేసి మాంగళ్యం విలువ తగ్గించుకండి. తాళి మెళ్ళ వేసుకో. శ్రవణ్కి సంపాదన మొదలయ్యేదాకా నేను ఈ తాళిని మెళ్ళ వేసుకునే ప్రసక్తే లేదు. మన ఎండీనే ఆకాశరామన్న అనే అనుమానం నాకు బలపడుతూనే ఉంది. ఆ క్యాబిన్లో ఎక్కడో సిమ్ ఉండుండాలి. అయితే ఈసారి నేను పోయి దొరకబడతాక. నువ్వు కంగారులో దొరికిపోయావంటే ఎండీ జాగ్రత్త పడతాడు. ఒకవేళ అతనే ఆకాశరామన్నైతే మనకెప్పటికీ దొరకకుండా తప్పించుకుంటాడు. అయితే ఇద్దరం పోయి దేవులాడదాం. మీరు వెతకాలంటే ఎండి గారు ముందు క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళాలి కదా. మీకెందుకు, నేను పంపిస్తా ఉండండి. సార్, అర్థమైంది. నేనిప్పుడు స్నాక్స్ కి వెళ్ళాలని చెప్పడానికి వచ్చావు, అంతేగా? అవును సారు. నా ఆరోగ్యమే మా మహాభాగ్యం. హే, ఐ లైక్ ఇట్. హే, ఏంటి విజిలేస్తున్నావు? ఊరికినే సారు, విజిల్ ఎట్లేయాలో నేర్చుకుంటున్నా. ఆఫీస్లో విజిలా? ఆ,
వస్తున్నారు. వామ్మో! మంచివాడిలా నటిస్తూ ఎంత నాటకం ఆడావు రాజశేఖర్. నిన్ను వదిలిపెట్టను. ఇందాక నసీం ఇప్పుడు లేదండి. ఎవరొచ్చారు లోపలికి? ఎవరు తీసుంటారు? సీతకి దొరికిందా? హే సంధ్య, ఎక్కడికి వెళ్ళావు? బ్యాంకుకి వెళ్ళి అటు నుంచి వేరే పని చూసుకొని వస్తున్నాను సార్. ఎందుకు సార్ అంత టెన్షన్గా ఉన్నారు? టేబుల్ కింద పెట్టిన సిమ్ కనపడట్లేదు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరో లోపలికి వచ్చారు. ఎవరై ఉంటారో? అందరిలోకి సీత చాలా తెలివైంది. సీత తీసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? డబ్బు పోయిందని చెప్పి అందరి బ్యాగ్స్ చెక్ చేద్దాం. పదా. ఓకే సార్. పదా. అక్కకి సిమ్ దొరికే ఉంటుందా? నేను ఇటుకెళ్ళి ఎట్లా బయటపడాలి? సంధ్య, అందరి డెస్క్లు బ్యాగ్స్ చెక్ చేయి. ఏమైంది సార్? ఇందాక నేను బయటికి వచ్చిన తర్వాత నా ఆఫీస్ క్యాబిన్లోకి ఎవరో వెళ్లారు. నా డెస్క్లో ఉన్న మనీ మాయమైంది. ఎవరూ తప్పుగా అనుకోకుండా కోఆపరేట్ చేస్తే దొంగెవరో దొరుకుతారు. సంధ్య, గో అండ్ చెక్. ఓకే సార్. ఫాస్ట్.
ఏ ఒక్క డెస్క్ కూడా వదలదు. సిమ్ము కోసమని చెప్పుకోలేక మనీ అని చెప్తున్నావా రాజశేఖర్? నువ్వు వెతికేది సిమ్ కోసమే అని నాకు తెలుసు. ఏమైంది? ఏమైనా దొరికిందా? లేదు సార్. అక్కడ చూడు, చూసావా? ఆ లాస్ట్లో చెక్ చేయి. అక్కడ నో సార్, ఎక్కడా లేదు. సార్, బహుశా అక్కడే ఎక్కడో ఉండిపోయిందేమో. మీరు సరిగ్గా చూసుండరు. నేను చెక్ చేసి చూస్తాను సార్. పదండి. పదండి. అలాగే నా డెస్క్ కూడా చెక్ చేయండి సార్. చెక్ చేయి. పర్లేదు సీత గారు. పర్వాలేదు సార్. నో సార్. పదండి సార్. నేను చూస్తాను సార్. మీరు అసలు డబ్బులు ఎక్కడ పెట్టారు? ఇక్కడేమైనా పెట్టారా సార్?